ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఓ మలయాళం డబ్బింగ్ ఓటీటీలో ఉన్నది మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. చాలా బాగుంది సినిమా. మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్, సస్పెన్స్, అన్ని షేడ్స్ ఉంటాయి. ఆ సినిమా పేరు చెప్తాను. దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దు కూర్చున్నాను. ఇప్పుడు ఆ సినిమా పేరు బ్రోమాన్స్, మలయాళం డబ్బింగ్ ఓటీటీలో వచ్చింది ఈ మధ్యనే రీసెంట్గా. సినిమా వచ్చి చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ అంతా కూర్చుని చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇంటిల్లిపాది ఎక్కడ వల్గారిటీలు అసభ్యం ఏమీ లేదు. హాయిగా నవ్వుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంత బాగుంది సినిమా. దానికోసమే మీకు ఇది చెప్తున్నాను. ఈ సినిమా వచ్చి ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ. అన్నయ్య వచ్చి సింటో, తమ్ముడు వచ్చి బింటో. వాళ్ళిద్దరు సబ్జెక్టు ఈ సినిమా. ఈ అన్నయ్య కొచ్చిలో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ చేస్తూ ఉంటాడు జాబ్. తమ్ముడు వచ్చి ఖాళీగా ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ములైనా కానీ ఇద్దరికి అటాచ్మెంట్ ఉన్నట్టు పెద్దగా చూపించరు అక్కడ. నిజంగా కూడా ఉండదు. ఎందుకంటే ఈ అన్నయ్య బాగా చదివి మంచి ఇదిగా పైకి వెళ్తాడు. ఈ తమ్ముడు ఖాళీగా ఉంటున్నాడని అందరూ చిన్నప్పటి నుంచి కంపేర్ చేసి తనయ్యతోటి ఇతను కొంచెం చిన్నగా మాట్లాడేటప్పటికీ ఇతనికి అన్నయ్య అంటే దేశభావం కలుగుతుంది జనరల్గా. కానీ అన్నయ్యకి అలాగ ఉండదు. తమ్ముడు అంటే ప్రేమగా ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే ఈ తమ్ముడు ఇన్సిడెంట్ జరుగుద్ది. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ బ్రిడ్జ్ మీద, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి ఒక ఇన్స్పెక్టర్ జారి పడిపోతుంటాడు. పడిపోతుంటే ఇతను ఈ తమ్ముడు ఈ బింటూ అన్నతో ఏం చేస్తాడంటే దాన్ని సెల్ ఫోన్లో పిక్చరైజ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అది విపరీతంగా వైరల్ అయిపోతుంది. అతను ఫన్నీగా అనిపించి ఇన్స్పెక్టర్ ఎలా పడిపోయాడు ఏంటంటే అందరం అవుతుంటే ఇంక అతను కూడా తెలుస్తుంది. కానీ ఎవరు తీసింది ఏంటో తెలియదు అప్పటికి. అలా ఉంటాడు. అది అక్కడితో కట్. ఇక్కడ వచ్చేప్పటికి ఒకసారి తమ్ముని చూస్తానికి అన్నయ్య వస్తాడు. వచ్చి 2 రోజులు స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నయ్య ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఈ బింటూకి, మీ అన్నయ్య చాలా రోజులు అయింది కనపడతలేదు, ఒకసారి నువ్వు రా అని చెప్తాడు. చెప్పేప్పటికి ఇదేంటి ఏమైంది అని పట్టించుకోడు ముందు. కానీ అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అన్నయ్య ఎంత ప్రేమగా చూస్తుంది, కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అవుతాడు కొంచెం. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా వెళ్ళి కలుస్తాడు ఆ ఫ్రెండ్ని. ఏంటి ఏమైంది అని అడిగితే ఏమో తెలియట్లేదు, మాకు లేడు, కనపడట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళింది కూడా తెలియదు అనేవాడికి ఇద్దరు ఒక అతన్ని హ్యాకింగ్ చేస్తారు. ఫోన్స్ అయ్యి ఒక హ్యాకర్ని మాట్లాడుకుని అతను తెచ్చుకుని అతను అడుగుతారు అనమాట. ఇలాగ మా ఫోను కనిపెట్టి దాని ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందాము, కొంచెం ట్రై చేసి పెట్టు అంటారు. అంటే నాకు డబ్బులు అవుతుంది, మరి డబ్బులు అయితే ఇస్తే నేను చేస్తాను అంటారు. సరే ఇస్తాను అంటారు. కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు సీరియస్గానే మాట్లాడకూడదు, మనం మాత్రం చాలా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. మాట్లాడుకుని ముగ్గురు ఈ పరిశోధన చేస్తూ ఉంటే అన్నయ్యకి ఒక లేడీ డాక్టర్, ఒక ఆవిడ డెంటిస్ట్ గర్ల్ ఫ్రెండ్ కింద ఉందని తెలుస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆవిడ కూడా కలుపుకుని మొత్తం అందరూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇదేదో చాలా పెద్ద గొడవ కింద ఉంది. ఈ అన్నయ్య గురించి కూడా కొన్ని నెగిటివ్ సైడ్స్ తెలుస్తాయి ఈ తమ్ముడికి. వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి కొంత వచ్చేప్పటికి ఇదేదో చాలా పెద్ద గొడవ ఉంది, ఇలా కాదు, అంత నెగిటివ్ షేడ్స్ కనిపెట్టినా ప్రేమ అనేది పోదు అన్నయ్య మీద. ఆ సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. ఏమైనా సరే అన్నయ్యని తెచ్చుకోవాలి, ఎక్కడ ఉన్నాడు ఏంటో పట్టుకోవాలని ఫీలింగ్తో ఉంటాడు. మొత్తం నలుగురు కలిపి మొదలెట్టి ఏం చేయాలి, ఇదేదో పెద్ద గొడవ ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అనుకుంటారు. అందుకని అప్పుడు మళ్ళీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ ఇన్స్పెక్టర్ ఎవరు, ఇతను సోషల్ మీడియాలో జారి పడిపోవడం అంతా వైరల్ చేసింది ఇతనే కానీ తెలిసిపోతాడు ఇన్స్పెక్టర్ తెలిసిపోతే అతను దొరికాడట్టు ఉంటాడు. రావు అనమాట. రివెంజ్ తీసుకుంటాడు ఇంకో రకంగాను. అది ఆ రకంగా కొంచెం బాధ అనిపించినా కానీ అన్నయ్య అంటే ప్రేమ కొద్దీ అన్నీ వేరు చేస్తాడు అన్నమాట తమ్ముడు. చేసి ఇంకా అక్కడికి ఆ ఇన్స్పెక్టర్ కూడా రియలైజ్ అయ్యి ఓకే అనుకుని హెల్ప్ చేస్తాడు. అలాగే ఈ నలుగురు కలిపి ఈ అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారు, అతను దొరికాడా లేదా, ఇది సబ్జెక్ట్. ఈ ప్రాసెస్లో నిజంగా ఉంటుంది కామెడీ, అసలు హిలేరియస్. ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదు సినిమా.
అంత కామెడీగా ఉంది. సింటో కింద యాక్ట్ చేసిన అతను శ్యామ్ మోహన్, బింటో కింద వేసింది మాథ్యూ థామస్, అన్నయ్య ఫ్రెండ్ కింద వేసాడు ఒక అతను, షబ్బీర్ అతని పేరు, అర్జున్ అశోకవన్ అని అతనిది ఈ తమ్ముడిది. ఏం ఉంటుందంటే కాంబినేషన్ నిజంగా హిలేరియస్ అన్నమాట. అసలు మనకి ఎలా అయిపోయిందో కూడా తెలియదు, అలా అయిపోతుంది సినిమా కూడా. చాలా బాగుంటుంది. అలాగే డైరెక్టర్ అరుణ్ డి జోస్ చాలా బాగా చేశాడు. ఈ డాక్టర్, లేడీ డాక్టర్ అనుకున్నాం కదా, మోహన్ నంబియార్ ఆవిడ పేరు, ఆవిడ కూడా చాలా బాగుంటుంది, బాగా చేసింది యాక్షన్. వీళ్ళు కాస్టింగ్. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ఇంటికి మధ్య హాయిగా శ్రద్ధగా చూడండి. సోనీ లీవ్లో ఉంది ఈ సినిమా, తప్పనిసరిగా చూడండి, బాగుంది. థ్యాంక్ యూ.